హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ లో టోటల్ గా టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది, టైల్స్ మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే వర్క్ చేసినందుకు వారికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎక్స్ట్రాగా మనకి ఏం మెటీరియల్ కావాలి, వాటికి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ముందుగా అటాచ్డ్ బాత్రూమ్ యొక్క సైజ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ అంటేనే మనకి సుమారుగా ఒక 12 అడుగులు మనం బెడ్రూమ్ అనేది పెట్టుకున్నామంటే దానికి వచ్చే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇంచుమించుగా 12 అడుగులు మనకి వెడల్పు అనేది రావడం జరుగుతుంది. అలాగే పొడవు వచ్చేసరికి మనకి 4 అడుగులో లేకపోతే 5 అడుగులో ఆ విధంగా అయితే పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈ వీడియోలో నేను మీకు 4 అడుగులు పొడవు ఉండేటట్లు, అదే విధంగా 12 అడుగులు వెడల్పు ఉండేటట్లు ఒక అటాచ్డ్ బాత్రూమ్ లో 2x4 టైల్స్ అనేవి వేసుకుంటే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ 2x4 టైల్స్ కూడా 2 టైప్ లో ఉండే డిఫరెంట్ టైప్ లో ఉండే టైల్స్ ని యూస్ చేసుకొని, అంటే పిచ్చి పిచ్చి డిజైన్స్ అనేవి యూస్ చేసుకోకుండా జస్ట్ ఒక 2 కలర్ల ప్యాటర్న్ అనేది తీసుకొని కింద నుంచి కూడా పై వరకు స్లాబ్ హైట్ వరకు కూడా అంటే 10 అడుగుల వరకు కూడా హైట్ అనేది రావడం జరుగుతుంది మనకి కింద ఫ్లోర్ లెవెల్ నుంచి. ఆ విధంగా అనమాట. సో మనకి 12 అడుగులు అనేది పొడవు అనేది వచ్చింది కాబట్టి ఒక వాల్ కి సంబంధించి 12x10 సైజులో తీసుకుంటే 120 అడుగులు అనేది పడుతుంది. అలాగే రెండో వాల్లో కూడా మనం సేమ్ అదే సైజులో తీసుకోవాలి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, రెండో వాల్ అంటున్నారు, అందులో డోర్ వస్తుంది కదా అని. డోర్ విండో కూడా తీసేసి మనకి ఎంత బడ్జెట్ అవుతుందో నేను మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. సో 2 పొడవు వాల్స్ కి వచ్చేసరికి 12 అడుగులు పొడవు 10 అడుగులు హైట్ చొప్పున మనకి ఈ రెండింటికి కలుపుకొని 240 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే వెడల్పు మనకి 4 అడుగులు అనేది చెప్పుకున్నాం కాబట్టి 4x10 సైజులో మనకి 40 అడుగులు అనేది ఒక వాల్ కి రావడం జరుగుతుంది. ఇది 2 వాల్స్ కి వస్తాయి కాబట్టి వీటికి 80 అడుగులు అనేది వస్తుంది. అలాగే ఫ్లోరింగ్ కి సంబంధించి 4x12 సైజులో వేసుకుంటాం కాబట్టి 48 అడుగులు అనేది ఫ్లోరింగ్ కి వస్తుంది అనమాట. మొత్తం కలుపుకొని 368 అడుగుల వరకు కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో మనకి కిటికీ వచ్చేసరికి 1.5x2 సైజులో కిటికీ ఉన్నట్లయితే దానికి ఒక 3 SFT అనేది తీసేయాల్సి వస్తుంది. అలాగే డోర్ వచ్చేసరికి 3 అడుగులు వెడల్పు 6 అడుగులు ఎత్తుతో ఉన్నట్లయితే 18 అడుగులు అనేది దానికి తీసేయాల్సి వస్తుంది. అంటే 21 అడుగు అనేది ఇక్కడ మనం తీసేయాల్సి వస్తుంది. 368లో నుంచి మనకి 21 అడుగు అనేది మనం తీసేసినట్లయితే 347 అడుగులు అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ గా ఒక 4x12 సైజులో ఒక బాత్రూమ్ కి టైల్స్ అనేవి మనం కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి 2x4 టైల్స్ అనేవి మనం సింపుల్ గా ఉండే టైల్స్ అనేవి తీసుకుంటాం. ఇవి కొంచెం మార్బుల్ ఫినిష్ కానీ కొంచెం స్ట్రక్చర్ వచ్చేది కానీ అలాంటివి తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి గ్లాసీ టైల్స్ అనమాట. సో 2x4 గ్లాసీ టైల్స్ అంటే ఇంచుమించుగా మనకి ఇవన్నీ వచ్చి 40 రూపాయల నుంచి 45 రూపాయలు 50 రూపాయల్లో కూడా మనకి టైల్స్ యొక్క కాస్ట్ అనేది ప్రజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్నారు. సో మనం మీడియం బడ్జెట్ లో 45 రూపాయలు ఫర్ SFT పడే టైల్సే మనం తీసుకున్నట్లయితే మనకి 347 అడుగులకి 45 రూపాయల చొప్పున 15,615 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది టైల్స్ కొనుగోలు చేసినందుకు. ఇందులో మనకి ఫ్లోరింగ్ కూడా కలిపి వస్తుంది అనమాట. ఫ్లోరింగ్ లో వచ్చేసరికి మనం గ్లాసీ టైల్స్ అనేవి యూస్ చేసుకోం. అవి కొంచెం జారకుండా ఉండాలి కాబట్టి మనకి యాంటీ స్కిప్టెడ్ టైల్స్ అనేవి ఉంటాయి. అవి 2x2 సైజులో అయితే వస్తాయి అనమాట ఫ్లోర్ కి సంబంధించి. సో అవి యూస్ చేసుకుంటాం. సో వీటిలన్నిటికి కూడా ఇంచుమించుగా మనకి బడ్జెట్ అనేది సేమ్ అయితే అవుతుంది అనమాట. అలాగే ట్రాన్స్పోర్టింగ్, ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్టింగ్ అనేది రావడం కోసం ఒక 2000 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే వీటిలో ఇవి మొత్తం వాల్ కి ఇన్స్టాల్ చేయడానికి వచ్చేసరికి 18 రూపాయల నుంచి 22 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో మనం ఇక్కడ యావరేజ్ గా ఒక 20 రూపీస్ ఫర్ SFT కి తీసుకుందాం. 347 × 20 రూపీస్ చూసుకున్నట్లయితే 6,940 రూపాయల దాకా ఇవి వాల్ కి ఇన్స్టాల్ చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది అనమాట. అలాగే వీటికి వచ్చేసరికి సిమెంట్ అనేది యూస్ చేసుకోలేము. వాల్స్ కి యూస్ చేస్తున్నాం కాబట్టి అందులో కూడా 2x4 టైల్స్ అనేవి యూస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లాటిక్రేట్ అనేది ఉంటుంది. దీన్ని అయితే యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మీరు సిమెంట్ ఇది 2 మిక్సింగ్ చేసుకున్నా సరిపోతుంది. లేకపోతే కంప్లీట్ గా ఈ లాటిక్రేట్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది యూస్ చేసుకునే పని అయితే ఇంచుమించుగా మీకు 8 నుండి 10 బ్యాగుల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక బ్యాగ్ వచ్చేసరికి 700 రూపాయల చొప్పున మనకి ప్రజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్నారు. దీనికి వచ్చేసరికి టోటల్ గా 7,000 రూపాయల దాకా మీకు లాటిక్రేట్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే గ్రౌటింగ్ కిట్ కి ఇంకో 1000 రూపీస్ అనేది మనకి ఎక్స్ట్రా వేసుకున్నా సరే ఇంచుమించుగా ఒక 4x12 సైజులో మీరు ఒక బాత్రూమ్ లో 2x4 టైల్స్ వేసుకోవాలి అన్నట్లయితే మీకు 32,555 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 33,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ కాస్ట్ అనేది మనకి మీరు తీసుకునే మెటీరియల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వీటిలో మనకి బ్రాండెడ్ టైల్స్ అనేవి వస్తాయి. అవి తీసుకున్నట్లయితే ఆ యొక్క టైల్ కాస్ట్ అనేది మీకు ఫర్ SFTA అది మీకు 70 రూపీస్ వరకు కూడా పడే ఛాన్స్ అనేది ఉంటుంది.
ఉంటుంది. ఇలా మీరు తీసుకునే దాన్ని బట్టే మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే వర్క్ చేసే వారి కాస్ట్ కూడా అండి అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి తీసుకోరు. కొన్ని ఏరియాలను బట్టి తక్కువ తీసుకోవచ్చు, కొన్ని ఏరియాలను బట్టి వారి యొక్క డిమాండ్ని బట్టి కాస్ట్ అనేది ఎక్కువ కూడా తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.